పరమశివుడు పార్వతీదేవి ఎక్కడుంటే అక్కడ చేరరండి. వాళ్ళకి ఇష్టమైన పట్టణం అంటే మరి పిల్లలందరూ రారు. అందులో అందరూ వచ్చేసారు ఇక్కడికి. ఓహో పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే గట్టిగా ఓ ఆటో వెళ్ళడానికి కూడా వీలు లేని వీధులు పెరిగిపోయింది. అంత జనం వచ్చేసారు. పోన్లేరా సందులు ఇంత పెరిగిపోయాయని ఎవడు రాడేమో నడవలేమని చెప్పి రావడం మానేస్తారేమో. పలకలు, అందులోనే పెద్ద పనున్నట్టు ఆవులు, దూడలు. మరి పరమశివుడు ఎక్కడుంటే అక్కడ వేదాలు తిరుగుతుంటాయి, ఉపనిషత్తులు, పరదేవతా స్వరూపాలు, వృషభాలు, ధేనువులు. తప్పించుకుపోతుండడమే. అలా వలా తలారాయి పలకలో అలలుంటవి తలలుంటవి ముందు బతుకులో తలతోటి వాటిని నువ్వు తప్పుకోవాలి అన్నాడు ఎవరో మహానుభావుడు. అలా మనమే తప్పుకు వెళ్ళిపోతుండాలి అంతే. కాశీలో సంసారంలో చిక్కులు తప్పి మోక్షానికి వెళ్ళడం ఇలాగే ఉంటుంది అనుకుని. అటువంటి కాశీపట్టణంలో అంత పెరిగిపోతోంది. అంత జనం వచ్చేవాళ్ళు, నీళ్లు పోసేసేవాళ్ళు, స్నానాలు చేసేసేవాళ్ళు, విభూతులు పెట్టేసుకునేవాళ్ళు, డమరకలు కొట్టేసేవాళ్ళు. సాయంకాలం అయ్యేటప్పటికి దీపాలు. ఓహో కాశీపట్టణం రోడ్ రూట్లో ఎప్పుడు నేను వచ్చినా నాకు అనుభవం. ఖచ్చితంగా ముందెళ్ళే వ్యాన్ మీద ఏదో చాప చొట్టు ఉంటుంది, అందులోంచి కాళ్ళు బయటకు ఉంటాయి. ఎక్కడ చచ్చిపోయినా ఇక్కడికే తీసుకొస్తుంటారు కాల్చడానికి. కాబట్టి ఎన్నో ప్రేతాలు ఇక్కడ చచ్చిపోవాలని కోరిక. చూసావా పార్వతీ పాపం వాళ్ళు ఎంత ప్రేమగా వస్తున్నారో. ఏదో 10 మందితో మొదలైనదో కాశీ ఇవాళ ఎంత పెరిగిపోయిందో. కాశీ పెరిగిపోలేదు, మన ఇల్లు పెరిగిపోయింది. నేనా కూర తిండి, పులుసు తిండి, పిల్లలు ఇంతమంది వచ్చారు కదా, అన్నం పెట్టాలి కదా, నేను అన్నపూర్ణను కదా, వీళ్ళు అలా జపం చేసుకుంటూ కూర్చుంటే ఎలాగా అంటావేమో. నాకు ఎప్పుడు అది అలవాటు, అలా నాలో నేను రమిస్తూ ఉంటాను. కాబట్టి నువ్వు పిల్లలకి అది పెట్టండి ఇది పెట్టండి, లేకపోతే పిల్లలు మీకు ఇది తెచ్చారు చూడండి అంటే నేను అంతర్ముఖుడని చూస్తాను. కానీ పైకి చూస్తూ ఈ అల్లరంతా నాకు పడే విషయం కాదు. అందుకని కొంచెం ఉత్సాహంగా చూసేవాడు కావాలి. కాబట్టి నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగాయుండి కుటుంబ భారము మహోన్నతి పొందట చూచి విశ్వనాథుడు ఒకనాడు ఆ మహానుభావుడు ధరణీధర కన్యతోడ ఇట్లని భారకుడు దక్షుడు హితుండు కావలదామన ఇంత ఇంటికిన్. చూసావా పార్వతి ఎలా పెరిగిపోయిందో మన ఇల్లు. ధరణీధర కన్యయు తాను నిండు మనంబుతో కాశిగాయుండి. కాశీగా వాళ్ళే ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులే. ఎందుకంటే శివుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, నా ఆజ్ఞ తప్ప ఎవరి ఆజ్ఞ చల్లదన్నాడు. కాబట్టి రికమెండేషన్లు కుదరవందని ఉద్దేశం. అటువంటి క్షేత్రంలో ఇంతమంది పిల్లలు పెరిగిపోయారు. నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగా నుండి కుటుంబ భారము మహోన్నతి పొందుట చూచి. బాగా పెరిగిపోతుంది కుటుంబం. అయిందంటే పిల్లలందరూ రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. మరి వీళ్ళందరినీ ఎలా పోషించడం? వీళ్ళందరికీ పాపం సదుపాయం చూడొద్దు, వీళ్ళందరికీ అన్నం పానం దొరకద్దు. ప్రవచనం చేస్తాననేవాడికి ఓ పెద్ద మంటపం కావాలి, ఏదో హోమం చేస్తాననే వాళ్ళకి దానికి తగిన మంటపం కావాలి, లేదు ఇక్కడికి వచ్చి ఏదో జపం చేసుకుంటానన్న వాడికి ఏకాంతం ఉండే గది కావాలి. ఒకడు పెద్ద అట్టహాసంగా ఢమరకలు మోగించుకుంటూ విభూతి రాసుకొని జై జయశంకర హర హరశంకర అని తిరుగుతుంటారు, వాళ్ళకేదో కావాలి. ఇన్ని చూడద్దు. మరి ఇవన్నీ చూడ్డానికి ఒక దక్షుడు కావాలి మనకి. దక్షుడంటే సమర్థుడు కావాలి, హితుండు మనయందు భక్తి కలిగిన వాడు కావాలి. దక్షుడు హితుండు అటువంటి వాడు కావలదామన ఇంత ఇంటికి. మన ఇంత ఇల్లు ఎంత మంచి మాట పడిందో చూడండి. ఇంత ఇంటికి ఒక రక్షకుడు కావద్దు అంటే ఆవిడంది అవును ఉండాలి. అంటే ఆయన అనురాగంతో చూశాడు, ఆవిడ పరమ అనురాగంతో చూసింది. వాళ్ళిద్దరి చూపులలోంచి విష్ణువాంశ సంభూతుడైన శ్రీహరి జన్మించారు. తల్లిదండ్రులారా నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. పరమశివుడు అన్నాడు, నాయన ఈ కుటుంబ భారాన్ని వహించు. అప్పటి నుంచి కాశికాపట్టణ నిర్వహణ శ్రీ మహావిష్ణువు. ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఒకసారి తల్లిదండ్రుల్ని సాకారంగా చూడాలనిపించి తన సుదర్శన చక్రాన్ని తీసుకుని దాన్నే పారగా ఉపయోగించి ఒంగుని ఆ చక్రంతో భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. చక్రమున తవ్వి ఒక్క పుష్కరిణి చేసి ఖనన వేళా ప్రయాస సంజనితమైన ఆ చెమట ధారల చేత తత్పుష్కరిణి నిండి ఆయన ఆ చక్రంతో తవ్వుతున్నాడు. పార్లా పట్టుకున్న సుదర్శన చక్రంతో పెద్ద హ్రదాన్ని ఒకదాన్ని తవ్వాడు. తవ్వితే ఖనన వేళ ప్రయాస సంజనితమైన ఘర్మ జలము చేత కైటెభారి పూరించే
తజ్జలంబు కైటభారి పూరించే ఆ పల్వలములందు. ఆ కాశీపట్టణంలో గంగ ఒడ్డున ఆ హ్రదాన్నంతటినీ తవ్వుతుంటే చెమట పట్టి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంలోంచి పడినటువంటి చెమట బిందువులు ధారలై ఆయన యొక్క చెమట ధారల చేత ఒక సరోవరం ఏర్పడింది. ఇప్పుడు ఆయన చూసి అనుకున్నాడు, కష్టపడి తవ్వాను సుదర్శన చక్రంతో, నా ఒంటి చెమటతో నిండిపోయింది ఈ సరోవరం. నాకు ఆయన దర్శనం కావాలి పరమశివుడిది, నా తల్లిదండ్రులు కదూ. అందుకే అమ్మవారిని శ్రీ మహావిష్ణువుకి తల్లిగా చెప్తారు. ఆ తల్లి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి, ఇలా అంటే దశావతారాలు వచ్చాయి, అందుకని ఆవిడ తల్లి. కాబట్టి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి బిడ్డడు. ఆయనకి చూడాలని ఉండదు తల్లిదండ్రుల్ని, కాబట్టి మా అమ్మని నాన్నని ఇంకొక్కసారి చూడాలి. 1008 సంవత్సరములు తపస్సు చేశాడు. 1008 సంవత్సరములు తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఒక్కసారి చూశాడు ఆయన హ్రదం వంక. చూసి, అబ్బా ఎంత కష్టపడి తవ్వావోయ్ ఈ పుష్కరిణి నా కోసం, ఎంత భక్తితో తవ్వావు, ఈ కాశీక్షేత్రంలో నీ పేరు మీద ఒక తీర్థం ఉండాలని, ఒక హ్రదం ఉండాలని తవ్వావా అని ఫణిభూషణుండు వాపి ప్రణుతి స్తోత్ర పరంపరలను అనరింపన్ త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక జారి మిట్టి సరసి మధ్యమున పడేను. ఇదిగోనండి, ఇలా ఇక్కడ తవ్వాను, అక్కడ తవ్వాను, ఇంత లోతు తవ్వాను, నా చెమటంతా ఇందులో పడింది అని చెప్తూ ఉంటే ఫణిభూషణుండు వాపి ప్రణుతి శ్లాఘాపరంపరలను అనరింపన్. పరమశివుడు అక్కడ నిలబడి ఒడ్డున, అబ్బా ఇలా తవ్వావా, ఇంత కష్టపడ్డావో అని చూసి సంతోషపడిపోతూ ఆయన భుజం మీద చెయ్యేసి ఇలా ఇలా అంటుంటే త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక అన్ని మాటలు తల ఊపి ఆ తీర్థాన్ని పొగుడుతుంటే ఆ హ్రదాన్ని పరమశివుని యొక్క కుడి చెవికి పెట్టుకున్నటువంటి కర్ణాభరణం జారి దక్షిణశ్రుతి మణికర్ణిక మిట్టి సరసి మధ్యమున పడేన్. పరమేశ్వరుని యొక్క కుడి చెవి యొక్క మణులతో కూడిన కర్ణాభరణము ఆ హ్రదంలో పడి, ఏం కావాలో ఇంత కష్టపడి తవ్వావు అన్నాడు. ఆయన అన్నాడు, బ్రహ్మాండం మొత్తం మీద ఇదే గొప్ప తీర్థం అగుగాక. ఆయన అన్నాడు, ఆ మణికర్ణిక ఇందులో పడిపోయింది కాబట్టి మణికర్ణికా తీర్థము అని పిలుస్తారు దీన్ని. ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఇంతకన్నా గొప్ప తీర్థము వేరొకటి ఉండదు. శివకేశవుల మధ్య ఉండే అన్యోన్యతకు మణికర్ణికా తీర్థము పరాకాష్ఠ. తిక్కన గారు ఒక మాట అంటారు, కరుణారసము పొంగి దొరపెడు చట్పున శిశిరేఖ అమృతంబు జాలువార హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభిధబళ పంకజము మెరయ గురి అయిన చలమున మెరసిన లోక రక్షణమనంగగళమున ఛాయదోప ప్రథమద్రినీతించు భానుబింబమునాన బురమునస్తుభరత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతిపూరమ్ము చోబిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్రముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అన్నారు తిక్కన గారు. ఆయనకి దర్శనమైంది హరిహర దర్శనం. అందులో మహానుభావుడు కంఠమేమో నీలంగా, గుండెల్లోనేమో కౌస్తుభమణి. ఇక్కడ నీలకంఠం శివుడు, ఇక్కడ కౌస్తుభమణి శ్రీ మహావిష్ణువు. బొడ్డులోంచేమో తామర పువ్వు, అందులో ఆడుకుంటున్నటువంటి బ్రహ్మగారు, కాబట్టి శ్రీ మహావిష్ణువు. ఇక్కడేమో కరుణారసము పొంగి దొరపెడు తత్పున శిశిరేఖ అమృతంబు జాలువార, ఇక్కడేమో నెలవంక చంద్రవంక పెట్టుకుని అందులోంచి అమృతం పడుతూ శివుడా విష్ణువా. సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతిపూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు. గంగా యమున కలిసి వస్తే తెల్లగా నల్లగా ఎలా ఉంటుందో అలా శివకేశవులిద్దరూ కలిసి హరిహర స్వరూపంగా నా ముందుకు వచ్చారన్నారు తిక్కన గారు. అసలు జీవితంలో ఉపాసన యందు శివకేశవ భేదం పాటించకూడదు. ఎన్నడూ కూడా శివుణ్ణి పొగిడి విష్ణువుని ద్వేషించడం, విష్ణువుని పొగిడి శివుణ్ణి ద్వేషించడం పతనం అవ్వడానికి మొదటి కారణం. అసలు యథార్థంగా మాట్లాడాలంటే శివకేశవులే పార్వతీ పరమేశ్వరుడు. అందుకే పార్వతీ అలంకార ప్రియత్వం, విష్ణువు అలంకార ప్రియత్వం. ఆమె యొక్క ప్రతిజ్ఞ యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి ధారవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఎప్పుడెప్పుడు సాధు పురుషుల్ని బాధ పెడతారో, ఎప్పుడెప్పుడు అధర్మము పెళ్ళుబుకుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేస్తానంటుంది అమ్మవారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు విష్ణు పరమాత్మ.
అందుకే ఇద్దరూ ఒకటే. స్త్రీగా ఉంటే అమ్మవారు, పురుషుడుగా ఉంటే విష్ణువు. అందుకే ఆయన నల్లన, అమ్మవారు నల్లన, నారాయణ నారాయణి ఇద్దరు అన్నా చెల్లెళ్ళై ఉంటారు. కారణం అది. అటువంటి విష్ణువుకి శివుడికి మధ్య భేదమును ఎన్నడూ పాటించను అనడానికి మణికర్ణికా హ్రదం గుర్తు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యమో చూడండి. తండ్రి కొడుకులై నిలబడతారు ఈ క్షేత్రంలో. అంత గొప్ప మణికర్ణికా హ్రదం. అందుకే మణికర్ణికా తీర్థ స్నాన వైభవాన్ని చెప్పవలసి వస్తే శంకర భగవత్పాదులు అన్నారు, శంకరులు ఎప్పుడైనా దీనికి ఫలితం చెప్పడం కష్టం అనరు. ఫలితం చెప్పడం కష్టం అన్న అర్థం వచ్చే సన్నివేశం చెప్పి వదిలేస్తారు. సౌందర్యలహరిలో చేశారు అలాంటి ప్రయోగం. సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, విష్ణువు ముగ్గురు వచ్చి అమ్మవారి నోటిలో ఉన్న తాంబూలపు పిడచ తిన్నారు. దానివల్ల ముగ్గురు ఏమయ్యారు చెప్పలేదు శంకరాచార్య. విష్ణువు యొక్క వైభవం చెప్పడం ఎవరికి తరం? ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని, సముద్రాలన్నింటినీ సిరా చేసుకుని, అరణ్యాలన్నింటినీ కలంగా చేసుకుని, ఈ సప్త సముద్రాల్లో ఉన్నవి సిరాగా పోసుకుని, ఈ కాగితంతో ఈ భూమి అన్న కాగితం మీద విష్ణు గుణములను రాయడం మొదలు పెడితే నాకు సరిపోలేదు అన్నారు. అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. దేవసైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు. అమ్మని పుణికి పుచ్చుకున్నాడు. అందుకే మంత్రం కూడా అంతే, శరవణ భవ. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అటువంటి వాడు. ఇక ఇంద్రుడో ఎన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటాడో. వేదమునందు ఇంద్రుడు వేరు. రుద్రాధ్యాయంలో ఇంద్రశబ్దం వాడతారు. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీరామాయణంలో విష్ణువు అన్న పేరు మీకు కనపడదు. ఎక్కువగా ఎవరు కనపడతారో తెలుసా అండి? ఇంద్ర 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 ఇంద్ర, ఎప్పుడు ఇంద్రుడే. వాల్మీకి రామాయణం అంతా. కారణం ఏమిటో తెలుసా? పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు ఇంద్రుడిని. వేదమునందు ఇంద్రుడు వేరు, పురాణమునందు ఇంద్రుడు వేరు. అటువంటి ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు ఎంత గొప్ప వాళ్ళయ్యారో చెప్పలేను. కారణం మాత్రం అమ్మవారి తాంబూలపు పిడచ తినడం. చెప్పారా ఎంత గొప్పవాళ్ళు? చెప్పడం సాధ్యం కాదు, చెప్పను. కానీ కారణం చెప్తాను. అమ్మవారి తాంబూలపు పిడచ వాళ్ళు తిన్నారు. వెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు పెట్టింది పిల్లలు కాబట్టి, ఆవిడ బిడ్డలు వాళ్ళు పెట్టింది. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు? ఎవడి తరం చెప్పను. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో అని వదిలేశారంతే. అలా చెప్పే శంకరులు మణికర్ణికని స్తవం చేశారు. ఆయన ఆ స్తవం చేసినప్పుడు ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం న వక్తుం క్షమః. గంగానదీ స్నానం చేసేటప్పుడు అన్ని వేళలా చేస్తారు. కానీ సాధారణంగా కేదారేశ్వరలింగాది దర్శనములను చేసేటప్పుడు ప్రాతకాల స్నానమే గొప్పది. కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం ఖచ్చితంగా 12 గంటలకు చెయ్యాలి. మిట్ట మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికీ మణికర్ణికా హ్రదంలో స్నానం చేయాలి. స్నానం చేసి పైకి రావాలి. పైకొచ్చి ఆతడి బట్టలతోటే మణికర్ణికకి ఎదురుగుండా నిలబడి స్తవం చెయ్యాలి మణికర్ణికని. అలాంటి స్తవం ఎవరు చేస్తారో, ఎవరు మధ్యాహ్నం మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తున్నారో, స్నానం చేయడం అంటే తల మునిగేటట్టు ఎవరు చేస్తున్నారో, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నవక్తుం క్షమః స్వీయై రబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖర తత్పుణ్యపరంగతః త్వత్తీరే ప్రకరో కరోమి పురుషం సుప్త పురుషం నారాయణం వా శివం అన్నారు శంకర భగవత్పాదులు. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం, మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ మణికర్ణికా తీర్థంలో మునిగి పైకొచ్చి నిలబడి అదే తడి బట్టలతో మణికర్ణిక వంక చూస్తూ మణికర్ణికా స్తవం చేస్తారో వాళ్ళకి ఖాతాలో పడేటటువంటి పుణ్యం ఎంతది? నవక్తుం క్షమః, నే చెప్పలేను. ఎవరు? నేను కాదు, శంకర భగవత్పాదులు. ఎవరు? అపరశంకరుడు. నీ చెప్పలేనన్నారు ఆయన. పోనీ అండి, ఎవరు చెప్తారు? స్వీరబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు. 4 ముఖములతో 4 వేదములను వేదార్థమును చెప్పగలిగిన సమర్థుడైనటువంటి బ్రహ్మగారు 4 ముఖములతో 100 సంవత్సరముల పాటు చెప్పినా రాత్రింబవళ్ళు మణికర్ణికా తీర్థ స్నాన వైభవమును చెప్పలేడు. కుదరదు. ఆయన కూడా చెప్పలేడు. ఎన్నేళ్ళు? 4 ముఖములతో 100 ఏళ్ళు.
ఆయన ఏం చెప్తుంటాడు? 4 ముఖములతో 4 వేదాలని 4 వేదముల యొక్క తాత్పర్యాన్ని చెప్తాడు. ఆయన చెప్పలేడు. స్వీయై రబ్ధశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగతః త్వత్తీరే ప్రకరోతి సుప్త పురుషం నారాయణం వా శివం. అమ్మా, మణికర్ణికా తీర్థంలో స్నానం చేసినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప యోగాన్ని పొంది, గొప్ప శక్తిని పొంది, అటువంటి శక్తి కారణం చేత, ఆ పుణ్య విశేషం చేత అతను ఒడ్డున తిరుగుతున్నప్పుడు దేవతల యొక్క కంటికి ఎలా కనపడతాడో తెలుసా? లోపల శివభక్తి తత్పరుడైతే చంద్రశేఖరుడిగా కనపడతాడు. లోపల విష్ణుభక్తి తత్పరుడైతే అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదులుతూ కనపడతాడు. అమ్మా, ఇక వాడు అక్కడ ప్రాణమే వదిలితే అంటే నా ఉద్దేశం బలవంతంగా చచ్చిపోమని కాదు. ఎవరైనా కాకతాళీయంగా ఆయుర్దాయం అయిపోయి మరణిస్తే ఇక వాడు ఏ స్థితిని పొందుతాడో చెప్పడం కష్టం. అంత గొప్ప స్నానం మణికర్ణికా స్నానం. నాకు తెలుసు మీకు అనుమానం వస్తుంది, మణికర్ణికా స్నానానికి వెళ్ళేటప్పుడు పొద్దున్న ఇంట్లో చెయ్యాలా అండి? పొద్దున్న ఇంట్లో స్నానం ఎందుకు చెయ్యాలి? సంధ్యావందనం చేసుకోవడానికి చెయ్యాలి. సంధ్యావందనం చేసుకోవడానికి స్నానం చేస్తానంటే నది నిన్ను ఎందుకు వద్దంది? వద్దందే. పొద్దున్న చేసి వచ్చావా చెయ్యకుండా వచ్చావా అన్నదాంతో నదికేం సంబంధం? నీకు తెల్లవారుజామున ప్రాయశ్చిత్తంతో లేకుండా సంధ్యావందనం చేసేసుకుందాం అని ఉంది. చేసుకో, ఎవరొద్దన్నారు? పొద్దున్న మధ్యాహ్నం వరకు అలా ఉండి తాచిముఖంతో అన్నం తినేయమని ఎవరు చెప్పారు? స్నానం లేకుండా ఇంట్లో స్నానం చేయి, సంధ్యావందనం చేసుకో, మధ్యాహ్న స్నానానికి మణికర్ణికి వెళ్ళు.